V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం. Establish a state which is constantly strive to promote welfare of the people by sectors and everything which comes from the higher level of the constitution. Welfare state is the one which seeks and fundamental rights like DPSP constitute true conscience and without faithfully implementing a and the security of the college is excellent. All the things whatever the participants, the organizers and the teachers very important. Our faculty are Nara sir, who has first started his career in this college. ఈ యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఏ మంచి పని చేసినా ప్రజలకి తెలియాలంటే మీడియా వల్లనే సహజం. కాబట్టి మీడియా వాళ్ళు ఎప్పుడు ముందుకొచ్చి మమ్మల్ని ఇంత చక్కగా ఎంకరేజ్ చేసి పిల్లలకు కూడా మంచి అన్నది తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఈరోజు మా న్యాయ విద్యా పరిషత్ లా కాలేజ్ శంకర ఆళ్వార్ దాస్ గారు 1980లో స్థాపించారు. ఈ యొక్క ఫస్ట్ లా కాలేజ్ ఇది మన కంబైన్ ఆంధ్రప్రదేశ్లోనే. ఆ రోజుల్లోనే చాలామంది పిల్లలకి పీజీలో జాయిన్ అవ్వడం కాలేజీలే ఉండేవి కాదు. అలాంటి సమయంలో చాలామంది స్టూడెంట్స్ మాకు పీజీ చదవాలని ఉంది, చదవడానికి అవకాశాలు లేవని ఆళ్వార్ దాస్ గారి దగ్గరికి వచ్చి అప్రోచ్ అవుతే ఆళ్వార్ దాస్ గారికి మంచి ఆలోచన వచ్చి ఈ యొక్క న్యాయ విద్యా పరిషత్ 1980లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్టాబ్లిష్ చేయడమే కాదు, ఆయన ఇది ఒక నేషనల్ లా స్కూల్లో చేయాలని ఈరోజు గవర్నమెంట్ మేము 1980లో ఆళ్వార్ దాస్ గారు వచ్చిన ఆలోచన తర్వాత గవర్నమెంట్కి వచ్చి ఒక 10 సంవత్సరాల తర్వాత బెంగళూరులోని నేషనల్ లా స్కూల్లోని ఇప్పుడు ఇండియా అంతా నేషనల్ లా స్కూల్ స్టార్ట్ చేస్తున్నారు. అంత ప్రెస్టీజియస్ లా కాలేజ్. ఈరోజు మేము ఎంతో గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మా యొక్క లా కాలేజ్ స్టూడెంట్స్ ఈ కాలేజ్ కానీ లేకపోతే నేను ఈరోజు జడ్జ్ అవ్వకపోదును. మా నాన్నగారు రైల్వేలో చేశారు, మా నాన్నగారు ఏదో గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేశారు, మేము కూడా అదే డిపార్ట్మెంట్కి వెళ్ళవలసి వచ్చిన. కానీ మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఆళ్వార్ దాస్ గారు రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని మంచి మాటలు చెప్తూ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తారు అలుమ్నాయ్. అలాంటి ప్రెస్టీజియస్ లా కాలేజ్ ఇది. ఈ యొక్క లా కాలేజ్ ఈరోజు మా యొక్క ఫౌండర్ అయిన ఆళ్వార్ దాస్ గారి పేరు మీద ఆళ్వార్ దాస్ నేషనల్ మూడ్ కోర్ట్ కాంపిటీషన్ 2024 అని పెట్టడమే కాదు, ఈ లా కాలేజ్కున్న మంచి పేరు వల్ల ఇండియా అంతా మా యొక్క లా స్టూడెంట్స్ ఇప్పుడు ఒక 12,000 మంది స్టూడెంట్స్ ప్రొడ్యూస్ అయ్యారు ఈ కాలేజ్ నుంచి. వీళ్ళు సుప్రీంకోర్టులో ఉన్నారు, హైకోర్టులో ఉన్నారు,
నేషనల్ లా స్కూల్స్లో ఫ్యాకల్టీ కింద ఉన్నారు, మంచి లీగల్ అడ్వైజర్స్ ఉన్నారు, అదేవిధంగా కార్పొరేట్స్లో కూడా ఉన్నారు. లాస్ట్ ఇయర్ మా యొక్క ఓల్డ్ అలుమ్నై మీట్ పెట్టినప్పుడు 5 జడ్జిలు, అలాగే బార్ కౌన్సిల్ చైర్మన్ అందరూ వచ్చి దీన్ని విట్నెస్ చేసి ఎంతో దీన్ని చేశారు. కాబట్టి కాలేజ్కి ఉన్న పేరు వల్ల కేరళ నుంచి, తెలంగాణ నుంచి, మహారాష్ట్ర నుంచి, మన ఆంధ్రప్రదేశ్ అన్ని విజయవాడ నుండి చాలా చోట్ల నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, అన్ని చోట్ల నుంచి వచ్చి ఒక 22 టీమ్స్ పార్టిసిపేట్ చేశారు. ఇది ఒక 2 days మాట. ఈ లా కాలేజ్ యొక్క మూడ్ కోర్ట్ కాంపిటీషన్కి 5 మూడ్ కోర్ట్ రూమ్స్ ఉండాలి. ఎందుకంటే ప్రిలిమినరీ రౌండ్స్లోనే అందరూ పార్టిసిపేట్ చేస్తారు, దానికి జడ్జెస్ కూడా ఉంటారు. నిన్న 14th ప్రిలిమినరీ రౌండ్ అయింది, ఇవాళ 15th ఫైనల్, సెమీఫైనల్స్, ఫైనల్స్. దీనికి కూడా జడ్జి ధర్మారావు గారు కూడా వచ్చారు ఈరోజు. కాబట్టి ఇంత మంచి మూడ్ కోర్ట్ కాంపిటీషను, అందులో మన అన్నిటికంటే గర్వంగా చెప్పుకోవాల్సిన విశాఖపట్నం ప్రజలు మన యొక్క ఊరు, మన ఊరుకున్న అందం, మన ఊరుకున్న డిసిప్లైన్, మంచి యాటిట్యూడ్ ఉన్న మనుషులు విశాఖపట్నం తప్ప మన ఇండియాలో ఇంకెక్కడ ఉండరు. కాబట్టి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ మేము ఒక సిటీ టూర్ని అరేంజ్ చేసి, వాళ్ళకి హాస్పిటాలిటీ కూడా అన్ని విధాలుగా చక్కగా అరేంజ్ చేసి, కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టి, ఎంతో మూడ్ కోర్ట్స్ ఎంజాయ్ చేయడమే కాదు, ఈ మూడ్ కోర్ట్ కాంపిటీషన్ బేసిక్గా ఎందుకు పెడతామంటే పిల్లలకి రేపు పొద్దుట ప్రాక్టీస్ చేసినప్పుడు మళ్ళీ కొత్తదనం లేకుండా, పూర్వం ఈ మూడ్ కోర్ట్ కాంపిటీషన్స్ అని ఉండేవి కాదు. ఈ మధ్యన నేషనల్ లా స్కూల్స్ వల్లే మూడ్ కోర్ట్ కాంపిటీషన్ స్టార్ట్ అయ్యాయి. అందరు పిల్లలకి దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. లాయర్ లాగా కేసెస్ టేకప్ చేసి వాళ్ళు ఆర్గ్యూ చేయగలుగుతున్నారు. కాబట్టి ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రజలకి, ఒక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి, అదేవిధంగా మా యొక్క దీపికా దాస్, రీచా అని ఒక అమ్మాయి అమిటీ లా స్కూల్లో చదివింది, తను ఫ్యాకల్టీ ఇప్పుడు. అదేవిధంగా గౌరీసా అని సింబియోసిస్ లా స్కూల్, మాకు సీనియర్ ఫ్యాకల్టీ కూడా చాలామంది ఉన్నారు, డాక్టరేట్స్ ఇక్కడ. వాళ్ళందరూ ఒక మంచి ట్రైనింగ్, మా అలుమ్నై కూడా ఎప్పటికప్పుడు వచ్చి మా స్టూడెంట్స్ ట్రైనింగ్ ఇచ్చి ఒక సక్సెస్ఫుల్ లాయర్స్ కింద ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.